హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. లైక్ యు ఆర్ రియల్లీ బ్లెస్డ్ అబౌట్ దట్. ఎందుకంటే ఇంతమంది ఫ్యామిలీలో కనెక్ట్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు. అంటే హస్బెండ్ వరకు, పిల్లల వరకు, మదర్ ఫాదర్ ఇంతవరకు ఓకే. బట్ వన్స్ మ్యారేజ్ అయ్యి బయటికి వెళ్ళిపోయిన తర్వాత బ్రదర్ వైఫ్ అండ్ సిస్టర్ హస్బెండ్ ఇంతమంది కనెక్ట్ అవ్వడం అండ్ కిడ్స్ ఇంతమంది. అన్నయ్య పిల్లలు నాది మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తే నా హైలైట్స్లో ఉంటాయి. దాంట్లో డాడీ దుబాయ్కి వెళ్ళినప్పుడు నేను వెళ్ళలేదు, ఫ్యామిలీ అందరూ వెళ్ళారు. ఐ వాజ్ మిస్డ్. మొన్న దుబాయ్కి వెళ్ళినప్పుడు బేబీ సాంగ్ ఉంటుంది, కంటి పక్కను పాప, ఒక రీల్ పెట్టాను. అది మా అన్న కూతురు పెద్దది, చాలా అటాచ్డ్ వచ్చి గట్టిగా పట్టుకొని తాతయ్య లవ్ యూ అత్త, వి ఆల్సో లవ్ యూ అత్త అని చెప్పి గట్టిగా పట్టేసుకొని అది ఏడ్చిన కాక నన్ను ఏడిపించేసింది. నా ప్రతి రీల్ ఎప్పుడు ఇంటికి వెళ్తానా దే సీ మై రీల్స్, అత్త నువ్వు బాగున్నావు అత్త అనుకుంటా అలా అంటుంటారు. బాగా అనిపిస్తుంది కదా, క్యూట్ మూమెంట్స్, చాలా క్యూట్ మూమెంట్. అంటే మీరు అక్కడి వరకు వెళ్ళి ఇంటర్నేషనల్గా అచీవ్ అయినప్పటికీ ఇక్కడ వీళ్ళు మిమ్మల్ని ప్రైజ్ చేస్తుంటే అది ఆ మూమెంట్స్. నా బెస్ట్ మూమెంట్ ఎప్పుడు వచ్చిన డాడీ నా ఛానల్ చూసావు, నేను పిఆర్పి నువ్వే పెంచేటట్టు నా పండుగ అంటుండే, అంటే పండుగ మిస్. ఆ మూమెంట్ అవి మిస్ ఎవ్రీవన్, వి క్రై ఎవ్రీ డే రిమెంబరింగ్ హిమ్. ఇప్పుడు ఏం చేయలేము, ఆయన ప్రౌడ్ చేయాలంతే. అది కొన్ని మూమెంట్స్ అంతే. అంటే మేబీ అంటే దగ్గర వాళ్ళని కొంచెం దూరం అయిపోయిన తర్వాత అది లోపల ఎంత పెయిన్ ఎలా ఉంటుందంటే అండి, ఎంతో మంది ఇంట్లో చనిపోయినారు, అయ్యో అవునా అని అంటాం. అదే చావు మన ఇంటికి వస్తే తట్టుకోలేదు. ఎంతకాలం అవుతుంది డాడీ? 1 year. 1 year. స్టిల్ ఐ ఫీల్ లైక్ ఒక్కొక్కసారి ఎలా అయిపోతానంటే ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చా, ఇంకా వెళ్ళి రూమ్లో చూడాలని అనిపిస్తుంది. దట్ ఐ ఫీల్ దట్ స్టిల్ ఈజ్ విత్ మీ. అంటారు అందరూ నీకు మీ డాడీ లాగానే బడబడా అని. సో యాజ్ ఎ డాటర్ ఐ షుడ్ టేక్ కేర్. వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ గోల్స్? To make my pageant into worldwide. We are doing in Dubai, then we will do in Sri Lanka, then we will do in Australia, then we will do in US, then again national also Goa will do. దాని బదులు వరల్డ్ వైడ్ అని చెప్పేస్తే అయిపోతుంది కదా ఒకటే మాట. No, that major parts where I have been planned now. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ ఉగాదికి ఐ విల్ లాంచింగ్, చెప్పాలనా అప్పుడే చూడని రాదు, పర్లేదు. గ్లోబల్ ఫిలిం అవార్డ్స్ లాంచ్ చేస్తున్నాను. వావ్. మీరు ఫస్ట్ మన తెలుగింటి పిల్లగా సౌత్లో చేస్తాను. దాని తర్వాత ఐ విల్ స్టార్ట్ మై మూవీ. మై ఫస్ట్ మూవీ హీరో ఐఎమ్ ఆల్రెడీ ప్లాన్ ధనుష్ గారు. అవునా? ధనుష్ గారు ఆయనతోనే సెట్ అవుతుంది మూవీ. నో అంటే ధనుష్ గారు ఆల్రెడీ 3 మూవీస్కి సైన్ చేసి ఉన్నారు ప్రెసెంట్. అవి వెయిట్ చేస్తాను. అవునా? కంప్లీట్ చేయడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది ఆల్రెడీ. ఇయర్స్ ఎందుకు పడుతుంది? అంతే కదా, మరి ఇయర్సే పడుతుంది కదా. ఒక మూవీ చేయాలి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మినిమం 1 year. నా ఈ స్టోరీకి మాత్రం ఆయననే. ఫర్ దట్ ఆ మూవీ కోసమే నేను వెయిట్ చేస్తాను. సో మీరంటూ వన్స్ ఫ్యూచర్లో మూవీ చేస్తే 100% చేస్తారులే. వన్స్ చేస్తే ఆటోమేటిక్గా హీరో అనేది మాత్రం మీరు ఇంకా ధనుష్ గారిని ఫిక్స్ అయిపోయి ఉన్నారు. నేను స్టోరీ రాసినప్పుడే ఫిక్స్ అవుతాను. ధనుష్ గారు ఒక మూవీకి, ఇంకోటి ఫుల్ హారర్ మూవీ ఉంది విచ్ ఐ ఆమ్ ప్లానింగ్ ఇన్ అబ్రాడ్. అది అబ్రాడ్లోనే చేస్తే బాగుంటుంది. దట్ ఆ మూవీకి ఒక కంటెంట్ ఉంటుంది ఆ హారర్ మూవీకి, లైక్ వేర్ ఎవర్ యు ఆర్, యువర్ హిందూయిజం ఇస్ దేర్, యువర్ గాడ్స్ ఆర్ దేర్ అన్నట్టు. ఇంకో మూవీ ఈజ్ టోటల్ కామెడీ. ఐఎమ్ ప్లానింగ్ నవీన్ పోల్ శెట్టి ఓన్లీ. అది ఎంత మీ గొప్పతనం ఏంటంటే ఎవరిని అప్రోచ్ అవ్వకుండానే మొత్తం అంతా హీరోస్ని మీరు డిసైడ్ చేసేసారు. ఎస్, మేబీ అంటే ఇండస్ట్రీలో మీకున్న సర్కిల్ వల్ల కూడా అయ్యి ఉండొచ్చు. నేను వీళ్ళు ఎవరితో ఇంకా కలవలేదు, బట్ ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెంట్. వాళ్ళకి నచ్చుతుంది కాన్సెప్ట్, బికాస్ దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ విచ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ స్టోరీస్. కూర్చొని నవ్వుతూ రాసేసాను. సో ధనుష్ గారి మూవీ మాత్రం ఇట్ ఈస్ సంథింగ్ బిగ్ బడ్జెట్ మూవీ. ప్రాపర్ ప్లానింగ్తో చేయాలి. జనరల్గా ఏంటంటే వన్స్ అక్కడ వరకు అంటే మిస్సెస్ ఇండియాగా మీరు అక్కడ వరకు వెళ్ళొచ్చిన తర్వాత ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్ వరకు బేసిక్గా ఎవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే టాలీవుడ్ బాలీవుడ్ వరకు వెళ్ళేసేసి కోలీవుడ్ ఇదంతా వెళ్ళి మూవీస్ చేసుకుంటూ ఉంటారు అని చెప్పేసి అలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే మీ దాకా వచ్చేసరికి ఎలా ఉందంటే రైటింగ్ లేకపోతే దాంతోపాటు మూవీ మేకింగ్ అనేది ప్యాషన్గా పెట్టుకున్నారు. బట్ స్టిల్ మీ మీద ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు ఇంటర్వ్యూ తర్వాత వచ్చింది. ఎందుకంటే యువర్ అంటే 2022లో మీరు విన్ అయిన తర్వాత 2023కి మీరు చేసేసారు అండ్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆడిషన్స్ ఇస్తున్నారు అండ్ 2 times అక్కడ వరకు తీసుకువెళ్ళారు మీ పార్టిసిపెంట్స్ని. సో డెఫినెట్గా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి సుహాసిని గారు.
ఫ్యూచర్లో నిజంగానే ఒక పెద్ద మూవీ మీరు చేయాలి మీరు అన్నట్లుగానే మీరు నాగార్జునతోనైతే రేపే చేస్తాను. సరే ఓకే చేసేసేయండి. నాగార్జున గారితోనైతే నేను రెడీ మూవీ. అలాగే మా హిట్ టీవీ తరఫు నుంచి కూడా మేము రికమెండ్ చేస్తాం సార్కి, డెఫినెట్గా చేస్తాము. అండ్ నెక్స్ట్ టైం మిమ్మల్ని అక్కడ ఇంటర్వ్యూ చేసేటప్పుడు నేను సార్ కూడా పక్కన ఉంటే ఇప్పుడు బాగుంటుంది. చాలా బాగుంటుంది. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు మిమ్మల్ని ఒక మూవీ మేకర్గా ఒక మంచి డైరెక్టర్గా ఇంటర్వ్యూ చేయాలి. లేదు ఒక మూవీలో లాంచ్ కూడా నన్ను చేయాలనుకుంటే సార్తో అయితే మూవీ చేస్తాను. ఓ సార్తో అయితే మూవీ చేస్తారు. నేను అదే చెప్తాను. ఓ నేను యాక్టింగ్ చేయాలంటే సార్తో చేస్తాను. ఈ ఇంటర్వ్యూ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే మీరు బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాగార్జున గారు. చాలా క్రష్ స్టిల్ ఉంటుంది. క్రష్ కదా. డెఫినెట్గా అండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. నాగార్జున గారితో మిమ్మల్ని ఒక మంచి కలిసాను సార్తో. కలిసారా? చెప్పారా సార్కి? అంటే మొత్తం ట్రాన్స్లో ఉండిపోయాను, షాక్లో ఉన్నాను. ఇప్పటికీ దాంట్లో బయటికి రావట్లేదు. సార్ చాలా పాజిటివ్గా తీసుకుంటారు. చెప్పాల్సింది సార్తో నాకు మీరంటే చాలా క్రష్ అని చెప్పేసి. పక్కన జనాలు ఉండే ఉన్నా ఆయన ఏం పట్టించుకోరు. అంటే కొన్ని ప్రైవసీలో సార్ మీరు అంటే నాకు చాలా ఇష్టం అని ఎక్స్ప్రెస్ డిఫరెంట్గా చేస్తే బాగుంటుంది కదా. ఐ లవ్ యూ సార్ అని ఉంగి పబ్లిక్లో ఏం చెప్తాం. ఏం లేదు ఆయనకి రిక్వైర్డ్ కళ్ళతో చంపేసినప్పుడు మనం కూడా కొంచెం ఆయన కొంచెం పోలికలతో చేయాలి కదా. ఓకే. సో డెఫినెట్గా నెక్స్ట్ టైం ఎప్పుడైనా అన్నపూర్ణకు వెళ్ళి పర్సనల్గా కలిసి ట్రై చేయండి. మీరు అపాయింట్మెంట్ తీసుకొని నేను వచ్చేస్తాను విత్ ఇన్ సెకండ్స్లో. ఇవాళ లేట్ అయింది కదా మీటింగ్కి, నెక్స్ట్ టైం కాదు వచ్చేస్తాను. డెఫినెట్గా నా కోసం కాకపోయినా నేను మీకోసం తీసుకుంటాను. తీసుకొని నేను మీకు ఎవరు ఇష్టం? నాగార్జున గారు అనుకోండి ప్లీజ్. నాకు మూవీని బట్టి హీరో అనమాట. ఓ నాకు సపరేట్గా ఒక హీరో అంటే క్రష్ అట్లా ఏం లేదు. మా మొత్తం ఫ్యామిలీ నాగార్జున గారు అంటే క్రష్. నాకు క్రష్ ఉన్న హీరో ఒక్కడే, నా హస్బెండ్. ఆల్ టైమ్ క్రష్. అది వద్దన్న క్రష్ ఉన్న ఎనిమి అయినా వాళ్ళే కదా మనకి ఇప్పుడు. నేను మరీ ఇంత ప్రాక్టికల్గా చెప్పట్లేదు. నేను హస్బెండ్ కదే ఆర్ఆర్ అంట, రాజేష్ అనే పేరు ఆర్ఆర్ అంటాను. ఆరు ఒకటే ఉంది కదా, 2 ఆర్లు ఎందుకు వచ్చిన? 6 months రాముడు 6 months రాక్షసుడు అనుకునే. అది టీజీ మేలో చాలా టీజ్ చేస్తాను నేను. చాలా టీజ్ చేస్తున్నారు. పతి పరమేశ్వరుడు తెలుసు అంత సీన్ లేదు అంట. పరమేశ్వరుడు అక్కడనే ఉండు, వీళ్ళకి బిల్డప్ ఇయ్యకు అని చెప్తా. నైస్ సుహాసిని గారు. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ టైం మాత్రం డెఫినెట్గా ఒక డైరెక్టర్గా మీరు నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. డెఫినెట్లీ ఫస్ట్ నా ఇంటర్నేషనల్స్ అని కానీ డైరెక్టర్ కంటే ముందు మన అవార్డ్స్ చేద్దాం. యా అవార్డ్స్ చేసి మిమ్మల్ని యాంకర్ పెడతాను. డోంట్ వరీ. వావ్, థ్యాంక్ యూ. నాకు ఒక ఈవెంట్ దొరికింది మీ వల్ల ఈరోజు. కొంచెం మీకు కూడా ఆడిషన్స్ ఫిట్నెస్ అన్నీ చేసినాక సైన్ అప్పుడు కాంట్రాక్ట్ సైన్ చేద్దాం. ష్యూర్.